సాంబశివ గౌడ్ సొంత ఊర్లో ఒకే ఒక్కడు, అది కూడా మట్టపల్లి మాదిగ. ఓకే. అతను తప్ప ఆ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు లేడు. ఓకే. ఆ మట్టపల్లినే తీసుకొని మేము మండల అధ్యక్షుడు ఇచ్చేసి ఓకే. ఆయన ద్వారా అక్కడ కొంతమందిని ఒక 50 మందిని 100 మందిని కార్యకర్తలను మేము తయారు చేసుకున్నాం. ఓకే. ఈయన ఎక్కడ కూడా ఒక కార్యకర్తను తయారు చేయలేదే, బీఎస్పీ పార్టీకి తీసుకురాలేదే, ఓకే. పరిచయం చేయలేదే. ఇప్పుడు మొత్తంలో కూడా మీ పార్టీ ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చింది అతనికి? ఒక బలమైన సామాజిక వర్గం, గౌడ సామాజిక వర్గం నుంచి పార్టీకి వస్తే పార్టీ హక్కును చేర్చుకున్నది. ఓకే. సారి హక్కును చేర్చుకొని ఈ సామాజిక వర్గాన్ని మొత్తం కూడా ఈ మనోడు విద్యావంతుడు కొంచెం మొబిలైజ్ చేయగలుగుతాడు అని చెప్పేసి తీసుకొస్తే ఆయన ఏమీ చేయలేకపోయాడు, ఏమీ చేయలేదు, ఒక్కడు కూడా రాలేదు, నాకు పార్టీ టికెట్ కావాలని చెప్పేసి అంటాడు. ఓకే. అట్లాంటప్పుడు ఆయనకు పార్టీ టికెట్ ఇస్తే మేమేమన్నా అసలు పార్టీ ఏమన్నా ఉనికుంటుందా అండి ఆ నియోజకవర్గంలో? ఉండదు. మరి అలాంటి వాడికి టికెట్ ఎలా ఇస్తారు? తర్వాత డబ్బులు అంటుండు, ఎవరి దగ్గర డబ్బులు ఇచ్చిండు నువ్వు నిరూపించు. ఒక్కళ్ళ దగ్గర డబ్బులు తీసుకుండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అని. దమ్ముంటే హుజూర్ నగర్ నడి గడ్డ మీద కూర్చున్నావు నువ్వు, నేను, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గ కమిటీ, నువ్వు రా నిరూపించు, చూద్దాం. నేను సార్ తోటి 10 సంవత్సరాలుగా జర్నీ చేస్తున్నా. సార్ నిజాయితీ ఏందో నాకు తెలుసు, సార్ ఫ్యామిలీని ఎంత త్యాగం చేసిందో మాకు తెలుసు. ఇల్లు లేదండి సార్కు. సిర్పూర్లో ఇల్లు కొనడానికి అభిమానంతో తాను చదివించినటువంటి విద్యార్థులు వేసుకున్న చందాలతోటి ఇల్లు కొనిచ్చినారు. అలాంటి గొప్ప మహానుభావుడి జాతుల కోసం త్యాగం చేసి వస్తే మీరు పని చేయడం చేతగాక, అవకాశం ఇస్తే పని చేయడం చేతగాక, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక, కష్టపడలేక మీరు ఈరోజు పారిపోయి ఈరోజు సార్ విమర్శిస్తారంటే సిగ్గుండాలి మీకు. అయితే మరి దీనిపైన సార్ ఎలా స్పందించారు ప్రవీణ్ కుమార్ గారు? సారు అందరూ నా బిడ్డలే, నా వాళ్ళే అని చెప్పేసి అవకాశం ఇచ్చిండు. అందరికీ అవకాశం ఇచ్చిండు, అన్ని సామాజిక వర్గాలకు అవకాశం ఇచ్చిండు. దాన్ని అందిపుచ్చుకునే చైతన్యం మనలో ఇంకా లేకపోయి వచ్చినటువంటి మీరు ఒక రోజు, ఒక సంవత్సరం, 2 సంవత్సరాలకే విశ్రమిస్తే మీరు ఎక్కడ నాయకులు అవుతారు? ఎక్కడ ఈ జాతుల్ని ప్రయోజనం చేయగలుగుతారు? ఎంతవరకు చేయగలుగుతారు? మరి ఇప్పుడు సార్ తోటి చర్చ పెట్టొచ్చు కదా. ఏంటంటే ఇప్పుడు ₹1 కోటి తీసుకున్నా అని చెప్పేసి అన్ని ఛానల్లో చెప్తున్నారు. సార్ దీనిపై స్పందించాలి కదా. మరి సార్ దాకా ఎందుకండి, మేమున్నాం. సార్ దూతలుగా మేమున్నాం. మా ముందుకు వచ్చి మాట్లాడమనండి. ఆయనకి చేతనైతే దొంగ సాటు మాటలు కాదు, ధైర్యంగా నిలబడి ప్రూఫ్ తోటి తీసుకొని వచ్చి కూర్చొని మాట్లాడమనండి. మేము మాట్లాడతాం. మరి అతను ₹1 కోటి తీసుకున్నట్టుండు కదా, ఏమన్నా ప్రూఫ్ ఉందా దానికి? ఆయనకి ఎందుకు మాట్లాడుతుండు? మరి ప్రూఫ్ లేదు, ఉంటే తీసుకురావాలి కానీ మీడియా ముందు పెట్టాలి కదా. అంతే కదా, ప్రూఫ్ లేదు. తర్వాత పని చేసుకోమంటే పని చేసుకోసేత కాలేదు. నేను ఒకరోజు సూర్యాపేట, సార్ పొట్టజానయ్య గారు పార్టీలో జాయిన్ అయినప్పుడు సూర్యాపేట వచ్చినాడు. సారుకి ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా, సార్ సాంబశివ గౌడ్ అందుబాటులో ఉండట్లేదు నియోజకవర్గంలో, ఎలక్షన్ వచ్చింది అయినా కానీ ఉండట్లేదు అని అంటే, సార్ నేను హైదరాబాద్లో కారు కొనుక్కొని వస్తా అంటే, కారు తీసుకొని వస్తా అంటే సార్ ఏమన్నాడో తెలుసా? సాంబా, ఫస్ట్ నువ్వు నియోజకవర్గానికి వెళ్ళి పని చేసుకో, కారు కావాలంటే ఎవరినో ఒకరు పంపి ఎవరో ఒకరు తీసుకొని వస్తారు, నువ్వు ఇక్కడ పని చేయబ్బా, నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పాడు. అంటే 6 రోజులు పోయిన వ్యక్తి 10 రోజులు 15 రోజుల దాకా మళ్ళీ నియోజకవర్గానికి రాలేదు. మరి ఎవరు చేయాలండి ఇక్కడ? ఎవరు చేస్తే నువ్వు ఎమ్మెల్యే అవుతావు? అంతే కదా. ఎవరు ప్రజల దగ్గరికి వెళ్ళాలి? నేను ఎమ్మెల్యే అభ్యర్థినని ఎవరు వెళ్ళాలి? పోటీ చేసే అభ్యర్థి వెళ్ళాలి. మరి నువ్వు వెళ్ళవు, అక్కడ ఎవరు లేడు, ఎవరికో ఒకరికి అవకాశం, పార్టీ అవకాశం ఇవ్వాలి కదా. మరి అట్లనే ఆ పార్టీ అవకాశం ఇచ్చింది. అంతేగాని నువ్వు చేతగాక నువ్వు పారిపోయి పక్క వాళ్ళని సార్ విమర్శించడం, పార్టీని విమర్శించడం ఏంది? ఏం బుద్ధిది? మరి దీనిపై సార్ ఏమైనా స్పందిస్తున్నారా? ఇప్పుడు ఇట్లా టీవీ ముఖంగా ఛానల్ పరంగా అన్ని ఛానల్లో చెప్తున్నారు. మరి సార్ ఎంతో గొప్ప వ్యక్తి కదా, మరి దీనిపై స్పందించి చర్చకు సిద్ధమంటున్నారా? సార్ గొప్పతనానికి సార్ వచ్చి ఈయనతోటి చర్చ జరిపేదండి. మళ్ళీ ఈయనకి అవకాశం ఇవ్వడమే ఎక్కువ. ఎట్లాంటి వాళ్ళని ఎంతో మంది అవకాశం ఇచ్చినాడు సార్. ఈయన కాడికి చర్చకు రావాల్సిన అవసరం ఏంటంటే ఇప్పుడు కార్యకర్తలకి రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటది కదా. మరి సార్ దీనికి సమాధానం చెప్పకపోతే రేపు మరి నిజంగానే ఏమన్నా కార్యకర్తలు అనుకునే అవకాశం ఉంటది కదా. సార్ దీనిపై స్పందించాలి కదా. సార్ ఇప్పుడు
మంచి చేసుకుంటూ ఒక దారేసుకుంటూ వెళ్తున్నాం. ఉమ్, ఎన్నో విమర్శలు వస్తూ ఉంటాయి. ఉమ్, వాటన్నిటిని పట్టించుకుంటూ చేసుకుంటూ పోతే ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. ఓకే ఓకే, సార్కి ఇప్పుడు టైం లేదు. ఓకే ఆయన లక్ష్యం వైపు పయనిస్తా ఉన్నాడు. ఓకే ఆయన ఆ లక్ష్యం వైపే వెళ్ళాలి. ఓకే. ఈ మెరుగేటోళ్ళని, ఈ కుక్కల్ని, వీటన్నిటిని పట్టించుకుంటూ పోతే ఆ లక్ష్యాన్ని చేరుకోలేదు. కాబట్టి ఆయన ఆ లక్ష్యాన్ని చేరాలి. ఓకే. చేరినప్పుడు మాత్రమే నాలాంటి వాళ్ళకు, మీలాంటి వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రయోజనం జరుగుతుంది. ఓకే. దాన్ని మన న్యూస్ ద్వారా అతనికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు సాంబశివ గౌడ్ గారికి? ఇంకొకసారి ఈ జాతుల్లో నుంచి వచ్చిన ప్రతి నాయకుడికి చెప్తున్నాను, ఉమ్, ఎవరైనా కానీ ఉమ్, స్టెబిలిటీ లేకోకుండా వచ్చి అవసరానికి ఉమ్, ఆడి ఉమ్, అవసరం తీరిన తర్వాత స్టేజ్ దిగిపోయే మాటలు ఓకే. మాట్లాడకండి. ఒకవేళ నువ్వు ఇంకోసారి అలాంటి కామెంట్స్ చేస్తే ఉమ్, నీకు బిడ్డ మళ్ళీ చెప్తున్నా, ఉమ్, నీ నేలక తెగ కోస్తాం. ఓకే. ఆర్ఎస్పీ అభిమానులు ఉన్నాం, ఓకే. బిఎస్పీలో కార్యకర్తలు ఉన్నారు. ఓకే. వాళ్ళు చెమట వచ్చి రూపాయి కష్టం చేసుకొని పని చేసేటోళ్ళు ఓకే. ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో ఎంతో శ్రమపడి ఓకే. మిమ్మల్ని అందరినీ మా భుజాల మీద మోస్తున్నాం. అవును. మోసినప్పుడు ఎక్కి నడవాలి. అలాంటిది నువ్వు ఈరోజు వీళ్ళందరి కష్టాన్ని దోచుకొని మళ్ళీ తిరిగి సాంబశివ గౌడ్ గారు ఈరోజు మీరు సార్ విమర్శిస్తున్నారు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజం, బహుజనులందరినీ కూడా విమర్శించినట్టే. ఓకే. ఎందుకు అనంటే మీలాంటి వాళ్లకు ఎంతో మందికి అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఓకే. మీకు ఏ పార్టీ అవకాశం ఇచ్చింది భయ్? అవును. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఎం, సిపిఐ, ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా ఈ బహుజనులు గుర్తించి ఓకే. 60 నుంచి 70 సీట్లు ఇస్తా అన్న పార్టీ లేదు. లేదు. ఇస్తా అని ఇచ్చినటువంటి ఏకైక పార్టీ బీఎస్పీ, ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఫస్టే చెప్పారు సార్, ఏం చెప్పారంటే బడుగు బలహీన వర్గాల వారికి 60%, 70% నేను వాళ్ళకి సీట్లు ఇవ్వాలి, అందుకోసం ఈ పార్టీ స్థాపించను చెప్పారు. సార్ ఆశయం చాలా గొప్పది. కానీ ఇలాంటి సాంబశివ గారు అనే వ్యక్తి సార్ మీద విమర్శలు చేయడం అనేది చాలా దారుణంగా ఉంది. అది కార్యకర్తలు ఏమంటున్నారు? ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. కార్యకర్తలు నిబద్ధతతోటి కష్టపడి పనిచేసి నిబద్ధతతోటి ఉన్నారు. ఓకే. ఆయన గనక ఇదే హుజూర్ నగర్ నియోజకవర్గం వచ్చి ఒక్కసారి మాట్లాడి చూడమనండి. ఇప్పుడు ఇక్కడ సార్ని కామెంట్ చేయమనండి కామెంట్. ఓకే. అరే నువ్వు చేతగాక నువ్వు పోయినోడివి, నువ్వు ఎట్లా చేస్తావు భయ్? నీలాంటి వాళ్ళకి రేపు ఎంతో మందిని సార్ తయారు చేయాల్సిన పని ఉన్నది. ఓకే. నువ్వు ఈ రోజు ఉండకపోవచ్చు, రేపు నీలాంటి వాళ్ళని ఇంకా చాలా మందిని తయారు చేయాలి. ఓకే. అలాంటి అవకాశాలు అందరికీ అన్ని సమయాల్లో ఆర్ఎస్పీ గారు ఖచ్చితంగా అవకాశాలు ఇస్తాడు. వీళ్ళందరిని కూడా ప్రయోజకులను చేసే వరకు వదిలిపెట్టాడు. ఓకే. ఖచ్చితంగా ఆయన అనుకున్నది సాధిస్తాడు. ఇలాంటి సాంబశివ గౌడ్లు ఇంకా కొంతమంది వాళ్ళ ఆశల కోసము, అవకాశాల కోసం వస్తుంటారు, పోతుంటారు. వాటిని ఏం మేము పట్టించుకోము. ఓకే. మేము మళ్ళీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తాం. ఓకే. ఇంకొకసారి మళ్ళీ సాంబశివ గౌడ్ గారికి మళ్ళీ చెప్తున్నా, ఇంకొకసారి గనక మీరు ప్రవీణ్ కుమార్ గారిని విమర్శించేటప్పుడు మీరు వెనకకి తిరిగి చూసుకోండి. ఓకే. మీ చరిత్ర, మీరు నియోజకవర్గాల్లో ఏం చేసిర్రో ఏం చేయలేదో ప్రతిదీ నా దగ్గర ఉన్నది. ఓకే. ప్రతిదీ, ప్రతి క్షణం, ప్రతి రిపోర్ట్ నా దగ్గర ఉన్నది. ఓకే. దమ్ముంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడు. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఒకవేళ రేపు చర్చకు సిద్ధం అంటే మీరు మాట్లాడటానికి సిద్ధంగా రెడీ. సాంబశివ గారితో? సాంబశివ గౌడ్ కావచ్చు, లేకపోతే పిల్లుట్ల శ్రీనివాస్ గారు కావచ్చు, ఇంకెవరైనా ఓకే. ఈ సూర్యాపేట జిల్లాలో ఓకే. నేను రెడీ. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ కూర్చొని మాట్లాడి చర్చ చేయడానికి రెడీ. ఎవరు పార్టీని మోసం చేసిపోయినారు, లేకపోతే పార్టీ ఏమైనా మోసం చేసిందంటే మీరు ఆధారాలు పట్టుకుని రండి, నేను చర్చకు రెడీ. ఓకే. చాలా గొప్పగా చెప్పారు.